డిజైన్ హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది ఈ డిజైన్ హ్యాండ్స్ కటింగ్. మనము వెడల్పు వచ్చేసి 13 ఇంచులు తీసుకోవాలి. ఇది పొడవు వచ్చేసి 7 ఇంచులు. ఒక సైడ్ 7 ఇంచులు తీసుకోవాలి, ఇంకొక సైడ్ 4 ఇంచెస్ తీసుకోవాలి. ఈ 4 ఇంచెస్ 7 ఇంచెస్కి కలుపుతూ ఒక లైన్ అనేది గీయాలి. ఆ గీసింది మనం కట్ చేసుకోవాలి. 7 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ వరకు మనం మార్క్ పెట్టుకున్నాం కదా, అది ఎలా పెట్టామో అంతవరకు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అది ఓపెన్ చేసి వన్ సైడు మనం ఫోల్డ్ చేసుకొని కుట్టాలి. ఎక్కడ సైడ్ అంటే 7 ఇంచెస్ అయితే మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ కుట్టాలి. ఫోల్డ్ చేస్తూ డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టాలి. ఈ హ్యాండ్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి. ఇది కుట్టిన తర్వాత మనము మువ్వల లేస్ కానీ లేస్ కానీ ఈ రెండిట్లో ఏది ఉన్నా వేసుకోవచ్చు. నా దగ్గర లేస్ ఉంది, లేస్ వేస్తున్నాను. ఇది ఫ్రాక్ కోసం కుడుతున్నాను నేను హ్యాండ్స్. అలా లేస్ అనేది వేసుకోండి. మువ్వల లేస్ అయితే 1 టంచన్ పాదం పెట్టుకొని వేసుకోండి. నార్మల్ లేస్ అయితే ఇలా 2 టంచన్ పాదం మీదనే అయిపోయింది. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఒక సైడ్ నుంచి కుచ్చులు అనేవి పెట్టండి. చిన్నగా కుచ్చులు అనేవి దానికి అటాచ్ అయ్యేటట్టు ఒకదానికొకటి దగ్గరకు వచ్చే విధంగా పెట్టండి. ఇది వచ్చేసి మనకి శారీ క్లాత్ కాదు, వాళ్ళు ఆల్రెడీ వాడిన శారీనే కుట్టించుకున్నారు ఫ్రాక్ కోసమని. అలాగే ఇంకొక సైడ్ కూడా పెట్టాలి. ఇప్పుడు ఇలా పెడితే ఉల్టా వస్తుంది కాబట్టి నేను అటు సైడ్ నుండి పెట్టాను. ఇప్పుడు రెండు అంటే మనకు బుగ్గ చేతులు పెట్టినప్పుడు కుచ్చులు అటొక్కటి సైడ్ పెడతాము, ఉల్టా పెడతాం అన్నట్టు. అలా కాకుండా ఇది రెండు సేమ్ రావాలి కుచ్చులు అనేటివి. అలా రెండు సేమ్ వస్తేనే కరెక్ట్గా ఉంటాయి. మనం బుగ్గ చేతులకు పెట్టినట్టు కుచ్చులు పెడితే దీనికి సెట్ కావు. సో దెన్ మీరు కూడా రెండు ఒక సైడ్ వచ్చే విధంగా పెట్టండి. మీకు ఎలా పాసిబుల్ అయితే అలా రెండు ఒకే సైడ్ వచ్చే విధంగా పెట్టండి. అంటే మనం కుచ్చు చూస్తే స్ట్రేట్ రావాలి, క్రాస్ అనేది రావద్దు. అలా పెట్టేసి ఇంకా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా హ్యాండ్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మనం లైనింగ్ ప్లస్ ఆ క్లాత్ వేసుకొని పెట్టుకొని మిడిల్ నుండి ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏవైతే కుచ్చులు పెట్టామో ఆ కుచ్చుల ఎడ్జ్ మనం మార్క్ పెట్టుకున్న దగ్గర స్టార్ట్ చేయాలి. మార్క్ పెట్టుకొని ఇట్లా మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి అటు చంక భాగం సైడు వేయాలి కుట్ట అనేది. ఈ మిడిల్లో ఏంటంటే మనకు మిగిలిన క్లాత్ కుచ్చులు వస్తుంది. మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఇక్కడ వేస్తున్నా చూడండి. సేమ్ మనం లోతు ఎలా తీసుకుంటామో హ్యాండ్స్కి అలానే తీసుకోవాలి. అలా పెట్టుకొని మనం మిడిల్లో ఏంటంటే ఇప్పుడు మిగిలిన క్లాత్ అనేది ఉంది కదా, మధ్యలో ప్లెయిన్ క్లాత్ ఉంది కదా, ఇప్పుడు అక్కడ కుచ్చులు సెట్ చేసుకోవాలి. మనం హ్యాండ్కి అటాచ్ చేసేటప్పుడు, ఆ క్లాత్కి అటాచ్ చేసేటప్పుడు ఆ పైన ఎన్ని కుచ్చులు వస్తున్నాయో అనేది చూసుకొని అప్పుడే పెట్టేసుకోండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. సేమ్ అలానే ఎడ్జ్ దాకా వేసేసుకోండి. అంతే హ్యాండ్. మనం ఎంత ట్రెండింగ్లో నడుస్తున్న హ్యాండ్ ఇది. ఇప్పుడు ఇది మనం బ్లౌజ్కి అటాచ్ చేసేసుకోవడం. ఇంకా మనం బ్లౌజ్ ఆల్రెడీ కుట్టుకున్న తర్వాత మనం కట్స్ అనేది పెడతాం కదా పైన, అక్కడ షోల్డర్ దగ్గర పెట్టేసి ఉల్టా పెట్టి కుట్టాలి. సేమ్ మనం బ్లౌజ్ హ్యాండ్కి అయితే ఎలా వేస్తామో, నార్మల్ హ్యాండ్ ఎలా వేస్తామో అలానే ఇది కూడా అలానే వేయాలి.
మొత్తం అలానే కుట్టుకోవాలి చుట్టూ. అంతే అండి, ఎంతో ఈజీగా కుట్టుకోవచ్చు. మనం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఈ ఫ్రాక్ వచ్చేసి ముందు స్టార్ ఇచ్చాను, వెనక రౌండ్ గల్ల పెట్టాను. ఫ్రాక్ మొత్తం ఒకవేళ వీలైతే నేను ఫోటో యాడ్ చేస్తాను. ఇంతే అండి ఈరోజు వీడియో.